ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కార్యాలయం నందు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమిషనర్ ప్రవర్తన తీరు మార్చుకోవాలని సచివాలయ ఉద్యోగులు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తాలూకా యూనిట్ అధ్యక్షులు శ్రీనివాస శాస్త్రి కమిషనర్తో చర్చలు జరిపారు. తోటి ఉద్యోగులతో ప్రవర్తన మార్చుకోవాలని, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా నడుచుకోవాలని కమిషనర్కు సూచించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతల్లో ఒత్తిడి కారణంగా వేరే విధంగా పదజాలంతో మాట్లాడినట్లు మీకు అనిపించి ఉండవచ్చు అని సమర్థించుకున్నారు. అలాగే ఏఈ ఉమామహేశ్వరరావు సచివాలయ మహిళా ఉద్యోగుల పట్ల వ్యవహార శైలి మార్చుకోవాలని ఎన్జీఓ అసోసియేషన్ నాయకురాలు విజయకుమారి నిలదీశారు. దీంతో ఏదైనా తప్పు ఉంటే తనను క్షమించాలని ఏఈ ఉమామహేశ్వరరావు సచివాలయం ఉద్యోగులకు క్షమాపణ చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, సచివాలయ అడ్మిన్లు, శానిటరీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. భయం పక్కన పెట్టండి. మీ అందరికి మేము తోడున్నాం, వస్తాము. పర్సనల్గా గడిచిపెట్టుకొని ఏదైనా ఇంకా ఫర్దర్గా జరిగితే మాత్రం అప్పుడు కూడా తీసుకురండి. సార్ ఉన్నాడు, కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, సీఎం అయినా సార్తో మాట్లాడారు. క్యాంపు పర్సన్ లీడర్గా ఉన్నాడు. సో వీఆర్ సో ప్రౌడ్ దట్. కాబట్టి నిన్న సాయంత్రం 6 గంటల విషయం సార్ నోటీస్ తెచ్చారు. సాయంత్రం 6 గంటలు 24 గంటల ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మిమ్మల్ని పర్సనల్గా ఎవరైనా సరే మాట్లాడడం కానీ, ఈవెన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా పెట్టినా డిసైడ్ చేయండి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టినా ఇదేమి తక్కువ చదివిన వాళ్ళు కాదు, అందరూ ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు వచ్చారు. కాబట్టి కొంత ప్రెషర్ అనేది కమిషన్ ఉండకపోలాగా ఒకవేళ చిన్న డిస్కమ్యూనికేషన్ ఇక్కడ నుంచి అది జరగదు. ఒక్కవేళ రిపీట్ అవుతే దీనికంటే చాలా పెద్ద యాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి సార్ కూడా నేను చెయ్యాలని ఒప్పుకున్నారు. మన ఉమామహేశ్వరరావు గారు మాట్లాడనున్నారు. కాబట్టి